ట్రంప్ నిన్న సైన్ చేసిన న్యూ ప్రొక్లమినేషన్ H1B రూల్ 100K ఫర్ H1B వీసా. సో దీని మీదే కదా ఇప్పుడంతా డిస్కషను. సో దీనివల్ల ఎవరెవరు ఇంపాక్ట్ అవుతారో, ఇక్కడున్న H1B ఇండియన్స్, యూఎస్లో ఆల్రెడీ ఉన్న H1B ఇండియన్స్, ఇండియా ట్రావెల్ ప్లాన్లో వెళ్ళి ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లేకపోతే న్యూగా అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ దీని గురించే కదా డిస్కషను. సో ఇది రేపటి నుంచి అమల్లోకి వస్తుంది, 21 సెప్టెంబర్ నుంచి. సో నాకు అర్థమైనంత వరకు దిస్ ఈస్ ఫర్ న్యూ అప్లికెంట్స్, న్యూ H1B అప్లికెంట్స్. సో ఆల్రెడీ H1B ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, బట్ న్యూ అప్లికెంట్స్కి కూడా H1B 100K పర్ ఇయర్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎవరు ఒక్క అప్లికేషన్కి ఎవరు 100K పే చేస్తారు? జనరల్గా ఇక్కడికి H1B శాలరీసే సో యావరేజ్గా 90-100K ఉంటాయి, యావరేజ్గా 80 to 100K ఉంటాయి. సో అప్లికేషన్ ఫీకే 100K పెట్టుకుని మళ్ళీ వాళ్ళ శాలరీ ఓన్లీ 100K అనేది ఇట్స్ నాట్ వ్యాలిడ్ సినారియో కదా. సో దీని గురించి ఇప్పుడే ఒక డెసిషన్కి వచ్చేయడం కన్నా, ఎనీవే దిస్ ఈస్ అప్లయింగ్ ఫ్రమ్ టుమారో. సో ఈ కమింగ్ వీక్లో మనకి కొన్ని తెలుస్తాయి. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళకి ఏమన్నా పిఓఈలో లైక్ ఎంట్రీలో, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఏమన్నా, ఇమిగ్రేషన్ ఎంట్రీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా అనేది డెఫినెట్గా పోస్ట్ చేస్తారు. బట్ దీన్ని యాక్చువల్గా నిన్న ఇలా రావడం వల్ల చాలామంది ట్రావెల్ ప్లాన్స్ ప్లాన్ చేసుకున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తున్నారు ఏమవుతుందా అని. బట్ లెట్స్ గివ్ సమ్ టైమ్, అండ్ దిస్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఈజీ థింగ్. సో డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజ్. ఒక అప్లికేషన్కి 100K అనేది ఇట్స్ ఏ నాట్ స్మాల్ థింగ్ యాక్చువల్గా. సో దానికన్నా వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్ ఇండియాలోనే అవుట్సోర్సింగ్ ఇచ్చుకోవడానికి ట్రై చేస్తారు, అక్కడే ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటారు. సో బెటర్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, లెట్స్ సీ ద థింగ్స్ కమింగ్ వీక్. సో అప్పుడు ఒక డెసిషన్కి రావడం ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ సో ఫార్ వాట్ ఐ అండర్స్టాండ్ ఈస్ దిస్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఫర్ న్యూ H1B అప్లికెంట్స్. సో ఆల్రెడీ వీసా స్టాంపింగ్ అయిపోయి ఉన్న వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఉండదు. బట్ ఇక్కడ ఇంకొకటి నా క్లారిటీ ఏం లేదంటే, ఇప్పుడు ట్రావెల్ చేసుకుని న్యూ స్టాంపింగ్కి వెళ్తారు కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాంపింగ్ ఉన్నా కూడా ట్రావెల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక స్టాంపింగ్ ఉండాలి, ఎక్స్పైర్ అయిపోతే వీసా. వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది క్లారిటీగా లేదు. బట్ ఐ డోంట్ థింక్ సో, ఉండదు అని నేను అనుకుంటున్నా. బట్ ఇట్ ఈస్ నాట్ క్లారిటీ. సో లెట్స్ గివ్ ఫర్ సమ్ టైమ్, వెయిట్, and then we can understand how it is going on, this new rule. Thank you.